శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే కవ్వంపల్లి కార్యాలయం ఎదుట మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్య యత్నం. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కవ్వంపల్లి అక్రమాలను ప్రశ్నించినందుకే కక్ష సాధింపుకు పాల్పడుతున్నారంటూ ఆవేదన. నగరంలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. కరీంనగర్ అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటన. రామగడ సింగరేణి ప్రాంతంలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీసి సింగరేణి కార్మికులను మోసం చేసిన ఘనత కేసీఆర్ కుటుంబానిదేనని మండిపాటు. బెజ్జంకి మండల అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న బెజ్జంకి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. మల్యాల మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే సుఖే ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతూ ఉన్న తీరు పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలంటూ అధికారులకు సూచన. కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ఎదుట మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్య యత్నం కలకలాన్ని సృష్టిస్తోంది. గన్నేరువరం మండలం గుండ్లపల్లి మాజీ సర్పంచ్ వేతల్లి సమత భర్త రాజేందర్ రెడ్డి ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పండించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే రాజేందర్ రెడ్డిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యే పిఏ వంకాల మురళీధర్ రెడ్డి దాడి చేయించి అక్రమంగా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించాడని మాజీ సర్పంచ్ సమత ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరుల అక్రమాలను ప్రశ్నించినందుకే దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకి ఏమైనా జరిగితే దానికి ఎమ్మెల్యే అనుచరుడు వంగాల మురళీధర్ రెడ్డి రవీందర్ రెడ్డి కారణమని స్పష్టం చేశారు. ఆ కారణంగా తనపై దాడి చేసి ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టారని బాధితుడు రాజేందర్ రెడ్డి తెలిపారు. నా కష్టం ఎవరికి పాలన కూడా రాదు, పవన్ కూడా ఎవరికి అన్యాయం చేయలేవు, రూపాయి తినలే. నేను ఎమ్మెల్యేని గెలిపేయడానికి మస్తు కష్టపడ్డా, 10 రూపాయలు కూడా తెచ్చుకున్నా, కానీ నేను రూపాయి ఎవరిని నష్టపెట్టలే. ఏదో చిన్న మా ఫ్యామిలీ విషయాలలో మురళీధర్ రెడ్డి అనే వ్యక్తి నన్ను ఇలా ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టించి నన్ను ఇలా నిన్న నా షాప్ కాడికి పంపించి ఎవరితో కొట్టిపిచ్చి అలా నన్ను వాళ్ళ పోలీస్ స్టేషన్ పిలిపించి ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టించిండు. నా కాళ్ళు ఎవరో తెలియదు, ఏంది తెలియదు, వాళ్ళు ఏ ఊరో తెలియదు, నాకు పక్క ఊరోళ్ళు పంట కూడా నాకు పక్క ఊరోళ్ళు నాకు చక్కగా తెలియదు. అక్కడ ఇద్దరు తాగుతుర్రట, తాగుతుంటే ఇక్కడ కూర్చొని ఎందుకు తాగుతుర్రు అని అడిగిండట. అది మాదే షాపు అంటే నిన్ను చంపడానికి వచ్చినాం, నిన్ను చంపమని పంపించారు, నిన్ను ఇలా చంపినాకనే పోతామని అన్నారట. అన్నాక ఈయనే తప్పించుకున్నాడట, గుండెత్తేయడానికి అత్త తప్పించుకున్నాడట. తప్పించుకొని మళ్ళీ అతను వెనుక ఊరికి నిన్ను ఎవరు పంపించిర్రు, నువ్వెందుకు వచ్చినావు అని అడిగితే మురళీధర్ రెడ్డి పంపించిండు మమ్మల్ని అని చెప్పిండట. చెప్పిన తర్వాత ఎందుకు దేనికి అంటే ఏమో మాకు తెలియదు, నిన్ను పంపించిర్రు, మమ్మల్ని పంపించిర్రు అని చెప్పిరట. మురళీధర్ రెడ్డి కవ్వంపల్లి సత్యనారాయణ పిఏ, పర్సనల్ పిఏ, వంగల మురళీధర్ రెడ్డి, వంగల రవీందర్ రెడ్డి, వాళ్ళిద్దరు అన్నదమ్ములే దీనికి కారణం. అదే వాళ్ళు కేసు పెట్టించిర్రు, వాళ్ళే మా షాప్లోకి వచ్చిర్రు, మా ఆయన్నే కొట్టిర్రు, మళ్ళీ వాళ్ళే మా ఆయన మీద ఉల్టా ఎస్టీ/ఎస్టీ కేసు పెట్టించిర్రు. బేతెల్ రాజేందర్ రెడ్డి, బేతెల్ సమత రాజేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ను. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో పర్యటించారు. 47వ డివిజన్ రామ్నగర్లో 50 లక్షల యుఐటిఎఫ్ నిధులతో చేపట్టనున్న సిసి రోడ్డు మరియు డ్రైన్ నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. అనంతరం 62వ డివిజన్ మంకమ్మ తోటలో 98 లక్షల యుఐడిఎఫ్ నిధులతో చేపట్టనున్న సిసి రోడ్డు మరియు డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కరీంనగర్ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్నానన్నారు బండి సంజయ్. ఇందుకోసం ఎన్ని నిధులైనా తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.
పెద్దపల్లి జిల్లా సింగరేణి భరోసా యాత్రలో భాగంగా రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ 5 ప్రాజెక్టులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పర్యటించారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దక్షిణ భారతదేశానికి సింగరేణి సంస్థ ఏకైక సంస్థగా వెలుగొందుతోందన్నారు. ప్రస్తుతం సింగరేణి కార్మికులకు బ్యాంకులలో అప్పులు తీసుకుని వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదని, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి బొగ్గు సంస్థను దోచుకుని తింటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ లో హరీష్ రావు, కేటీఆర్, కవిత ముగ్గురు కాంట్రాక్టర్లు కమిషన్ల పేరుతో కార్మికులను మోసం చేసిందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొత్త కోల్ బ్లాకులు రాలేదన్న కిషన్ రెడ్డి, ప్రస్తుతం ఒరిస్సాలోని నైనీ బ్లాక్ కు పీఎం మోదీ చొరవతో పూర్తిగా అనుమతులు వచ్చాయన్నారు. తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ ను పీఎం నరేంద్ర మోదీ సింగరేణికి కేటాయించడం హర్షణీయమని, ఇందులో 434 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గు ఉందన్నారు. అందుకే దీన్ని బాహుబలి కోల్ మైన్ అంటారని, కోల్ ఇండియా మాదిరిగా సింగరేణి అధికారులకు వేతనాలు పెంచాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి వస్తే సగం తింటేసింది. ఏ రకంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కార్మికులు ఎండలో కూర్చున్నారు, చెట్ల కింద అక్కడిక్కడ దూరం కూర్చున్నారు. మరి ఈ రకంగా సింగరేణి పనితీరుకు ఏ రకంగా అర్థం పడుతుందో మనం చూడొచ్చు. ఈరోజు అనేక రకాలుగా ఇంతకుముందు చెప్పారు, 1,10,11,000 మంది ఉండేవాళ్ళు. ఈరోజు 40,000కు 38,000కు పడిపోయింది. ఎందుకు కారణం అవుతా ఉన్నాను. ఈరోజు సింగరేణి బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది, ఆర్థికంగా దెబ్బతింటా ఉన్నాం, బొగ్గు క్వాలిటీ పడిపోయింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే జీతాలు ఇవ్వాలంటే బ్యాంకులు అప్పు తీసుకొని నెలకు జీతాలు ఇస్తున్న పరిస్థితి, ఓటు తీసుకొని జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మేడిపల్లి అనుకోవద్దు, మేడిపల్లి ఓపెన్ చేస్తే కార్మికులు సింగరేణి పరిస్థితి తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు 10-15 సంవత్సరాలు మనం వెనుకపోయాం. మనకు తెలుసు, కార్మికులు గుర్తుపెట్టుకోవాలా, 2013 చివరిలో 2014లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఈ యొక్క బొగ్గు బ్లాకులను ఇస్తా రాజ్యంగా మరి డబ్బులకు అమ్ముకున్నది, అలాట్మెంట్ చేసింది. తెల్ల కాగితాల మీద వెనక ముందు ఏం చూడకుండా అలాట్మెంట్ చేయడం జరిగింది. ఆ రోజు కాగ్ కానీ, సిబిఐ కానీ, సుప్రీంకోర్టు కానీ సమగ్రంగా మరి పర్యవేక్షణ చేసి దర్యాప్తు చేసి దోషులను శిక్షించడం జరిగింది. అనేక మంది మంత్రులు జైలుకి వెళ్ళారు, ఎంపీలు జైలుకి వెళ్ళారు, ఇప్పుడు కూడా తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని బ్లాక్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన సింగరేణి మనము 2 పనులు చేస్తాం. ఒకటి బొగ్గు ఉత్పత్తి చేస్తాం, 2 విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి. బుధవారం మండలంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ముద్దన్నపేట గ్రామంలో 8 లక్షల రూపాయలు, బెజ్జంకిలో 40 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. అనంతరం బెజ్జంకిలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 68 మంది లబ్ధిదారులకు 18,72,600 రూపాయల విలువైన చెక్లను పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలకు ప్రజలు సహకరించి ఆశీర్వదించాలని కోరారు. దాంట్లో మనం కూడా ఎంతో కొంత సహాయం చేస్తామన్న ఉద్దేశంతో నేను పెట్టుకున్న వాటికి ఇమీడియట్గా చెక్కులను అందజేసి ఆర్థికంగా మీకు ఉపయోగపడాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని మీరు కూడా పొందాలన్న ఉద్దేశంతో త్వరితగతిన మంజూరు చేయడం జరుగుతూ ఉంది. చాలా మంది ఆశ్చర్యపోతా ఉన్నారు, ఇంత తొందరగా నా చెక్కు వచ్చిందా అని. 2-3 నెలలకే వస్తుంది చెక్కు.
నెలలైతే మా పెట్టుకొని కావట్లేదు. చెప్పులు రావాలని ఒక నిబంధన 3 months 2 months 1 month అంటే నువ్వు అప్లై చేసే టైంకి ఇంకా ఏమీ తయారు కాకపోవచ్చు. అంటే ఒక 100 కూడా ఈ ప్రభుత్వం ప్రతి విషయంలో మీ అందరికీ తెలుసు, చాలా సార్లు చాలా వేదికల మీద ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మీ అందరికీ చెప్తా ఉంది. అది సన్నబియ్యమే కానీ, ఇంద్రమ్మ ఇల్లే కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంటే కానీ, కరెంట్ బిల్లు వస్తుంది ఆ ఇంటికి 100, 500, 1000 దాకా వస్తుంది బిల్లు. ఇప్పుడు అది మాఫీ. సన్నబియ్యం తెచ్చుకున్న ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు మాజీ ఎమ్మెల్యే సుంకే. మల్యాల మండలంలోని పలు బూత్లను సందర్శించి ఓటరు నమోదు సర్వే ఫారాల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. బూత్ నెంబర్ 302తో పాటు ఇతర బూత్లలో ఫారాల పంపిణీలో జాప్యం జరుగుతున్నట్లు గుర్తించారు. పలువురు ఓటర్లను నేరుగా కలిసి విచారించగా ఇప్పటికే సర్వే ఫారాలు అందలేదని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఫారాలు నింపి ఆన్లైన్లో నమోదు చేయకపోతే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని రవిశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఫారాల పంపిణీ ఆలస్యం కావడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వెంటనే ఈ అంశంపై జిల్లా కలెక్టర్తో పాటు ఆర్డీఓ, తహసీల్దార్ తదితర సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్లు తెలిపారు. మల్యాల, కొడిమ్యాల మండలాల్లో ఏ ఒక్క అర్హుడు ఓటు హక్కు కోల్పోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఫారాలు అందజేసి చదువురాని వారికి ఫారాలు నింపడంలో సహకరించాలని సూచించారు. గడువు ముగిసేలోపు అన్ని దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు పూర్తి చేయాలని అధికారులను కోరారు. అనేక బూతులలో సర్ఫామ్స్ ఇచ్చారా లేదా, సర్ఫామ్స్ నింపుతున్నారా లేదా, మరి నింపింది ఆన్లైన్ చేస్తున్నారా లేదా అని బూతులు తిరుగుతున్నప్పుడు మన బావు సులోచన అనేటువంటి ఆమె ఇంటికే ఇవాళ వరకు మరి ఫామ్ ఇవ్వలేదు. తనకు బావు గంగాధర్ అనే ఆయనకు కూడా ఫామ్ ఇవ్వలేదు. అదేవిధంగా 302 ఆ బూత్ నంబర్ 302 అట్లా ఈ చొప్పదండి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పని జరుగుతున్నటువంటి చోట జరుగుతుంది. జరగని చోట ఇంకా ఫామ్స్ ఏ ముట్టలేదంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన దానిలో మనం ఎంత వెనుకబడి ఉన్నాం, ఎంత విఫలమైనమనే దాన్ని దయచేసి ఆలోచించండి. ముఖ్యంగా ఇవాళ పనిచేస్తున్నటువంటి బిఎల్ఓలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా బిఎల్ఏలు కూడా దయచేసి ఇంటింటికి తిరగండి. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో నూతనంగా నిర్మించిన కేడీసీసీ బ్యాంకు సొంత భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1989లో స్థాపితమైన బ్యాంకుకు ఆధునిక హంకులతో సొంత భవనం నిర్మించడం అభినందనీయమన్నారు. ఇందుకు కృషి చేసిన ఫ్యాక్స్ చైర్మన్ తన్నీరు శరత్ రావును ప్రత్యేకంగా అభినందించారు. భవన నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 40 కోట్ల డిపాజిట్లతో బ్యాంకు విజయవంతంగా సేవలందిస్తూ రైతులు, ఖాతాదారుల ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సహకార బ్యాంకులను పరిరక్షించి మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రైతులు, ప్రజలందరిపైన ఉందని పేర్కొన్నారు. మనం అందరం చెప్తా ఉన్నాం, కాల్గేట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మార్కెట్లో ఉన్నది. బజాజ్ చేతకు పోయినా ఆ బజాజ్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చినారు. ఎందుకంటే మోడరైజ్ కాకపోతే అంబాసిడర్ కార్ లాగా అయిపోతాం. అంబాసిడర్ కార్ ఇప్పుడు ఎక్కడ కనబడుతుందా? మంచి భవనం, ఒక ఎయిర్ కండిషన్ భవనంలో తన సొంత బ్యాంకుని 2011-1981లో స్థాపించినటువంటి బ్యాంకుని మీరు సొంత భవనాలకు మార్చుకోవడం చాలా సంతోషం. మరి శరత్రావు గారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ, సొంత భవనం కోసం కృషి చేసి సొంత భవనం ఉండాలి, నా హాయంలో ప్రారంభించాలని తన పట్టుదలతో చాలాసార్లు దీని నిర్మాణం అయిన తర్వాత ప్రారంభోత్సవానికి మంత్రి గారిని పిలవడం జరిగింది, తుమ్మల నాగేశ్వరరావు గారు. అదేవిధంగా 2-3 సార్లు వస్తారన్నారు, ప్రోగ్రాం ఎందుకో క్యాన్సిల్ అయ్యి. కానీ ఈరోజు తను తప్పకుండా చేయాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. అదేవిధంగా ఈ భవనానికి సహకరించిన సిఇఓ గారు, మరి మన అందరికీ పెద్ద అయినటువంటి అన్న వస్తా ఉన్నాడు, కొంచెం నాకు లేట్ అవుతుందని వెళ్ళిపోవడానికి ముందుగా ప్రారంభించాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో వివిధ కేసులు స్వాధీనం చేసుకున్న వాహనాలకు బహిరంగ వేలంపాట నిర్వహించామన్నారు సుల్తానాబాద్ ఎక్సైజ్ సిఐ
గురునాథ్ రాథోడ్. ఈ వేలంపాటను జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీనివాసమూర్తి పెద్దపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. ఈ వేలంపాటలో 23 వాహనాలకు గాను 21 వాహనాలను వేలంపాటలో దక్కించుకున్నారని, దీనికి ప్రభుత్వం నిర్ణయించిన ధర 2,55,000 రూపాయలకు గాను 3,23,000 రూపాయలు వచ్చినట్లు ఎక్సైజ్ సిఐ గురునాథ్ తెలిపారు. సుల్తానాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో అంటే ఎక్సైజ్ చట్టం ప్రకారం సీజ్ చేసిన వివిధ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ఒక త్రిచక్ర వాహనం ఉన్నాయి. వాటిల్లో డిప్యూటీ కమిషనర్ గారు పర్మిషన్ ఆక్షన్కి ఇచ్చిన 23 వాహనాలను ఈరోజు మేము వేలం వేయడానికి అనుమతి ఇచ్చినారు. దాంట్లో 4 రోడ్డు వర్తి, మిగిలిన 19 వెహికల్స్ స్క్రాప్ కింద ట్రాన్స్ఫర్ ఎంబీఐ గారు నిర్ణయించినారు. కాబట్టి వాటిని ఈరోజు వేలం వేసి వాటి ద్వారా వచ్చిన అమౌంట్ను గవర్నమెంట్ ట్రెజరీలో మేము జమ చేస్తాం. పెద్దపల్లి జిల్లా కొల్లనూరు రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని ఏడీఆర్ఎంకు డివిజనల్ రైల్వే బోర్డు మెంబర్ అనుమాస శ్రీనివాస్ వినతిపత్రాన్ని అందజేశారు. సికింద్రాబాద్ రైల్వే నిలయంలో ఏడీఆర్ఎం సంజీవరావును డివిజనల్ రైల్వే బోర్డు మెంబర్ అనుమాస శ్రీనివాస్ కలిశారు. కొల్లనూరు స్టేషన్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల వారు పడుతున్న ఇబ్బందులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఎక్స్ప్రెస్ ట్రైన్లో ప్రయాణించి కొల్లనూరు చేరుకోవాలంటే అయితే పెద్దపల్లి లేదా జమ్మికొండ స్టేషన్లో దిగాలని, ఈ స్టేషన్లలో దిగి తిరిగి తమ గ్రామాలకు చేరుకోవాలంటే చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుందన్నారు. అలాగే కొల్లనూరు స్టేషన్లో పలు ఎక్స్ప్రెస్ ట్రైన్లను ఆపడంతో పాటు ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాలంటే విజ్ఞప్తి చేశారు. దీంతో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని 4 మండలాల ప్రజలకు రైలు ప్రయాణం మరింత సులభంగా మారుతుందన్నారు. కొల్లనూరు రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సదుపాయం కొరకు ఏడీఆర్ఎం గారిని కలవడం జరిగినది. కొల్లూరు రైల్వే స్టేషన్లో కాజీపేట్ బలార్సా ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ కాగజ్నగర్ ఎక్స్ప్రెస్, ధర్మవరం నిజామాబాద్ ఎక్స్ప్రెస్ను నిలుపుదల చేయాలని, ప్లాట్ఫారాలపైన షెడ్స్ నిర్మించాలని, మంచినీటి సవతి, మరుగుదొడ్లు మరియు షెడ్స్ నిర్మించాలని అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగినది. వారు స్పందించి ఆ యొక్క రైల్వే స్టేషన్లో సదుపాయాల కొరకు కృషి చేస్తానని వారు తెలియపరిచినారు. వారికి మా యొక్క ధన్యవాదములు. అంతేకాకుండా ఎంపీ శ్రీ గడ్డ వంశీకృష్ణ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగినది. వారు కూడా స్పందించి ఉన్నత రైల్వే అధికారులతో మాట్లాడి ఆ యొక్క రైల్వే స్టేషన్లో సదుపాయాల కొరకు కృషి చేస్తానని వారు తెలియపరిచినారు. వారికి సికింద్రాబాద్ డివిజన్ ప్రయాణికుల తరఫున వారికి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ కరీంనగర్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ గురువారం మధ్యాహ్నం 1 గంటలకు శ్రీ రాధా గోవింద మందిరం నుంచి శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవ కమిటీ సభ్యులు రథయాత్ర విశేషాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాప్రభు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవితో కూడిన దివ్య రథయాత్ర దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించబడుతోందని తెలిపారు. కరీంనగర్లో కూడా ప్రతి సంవత్సరం భక్తుల భాగస్వామ్యంతో రథయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ రథయాత్ర మహాశక్తి దేవాలయం మొదలుకొని సెయింట్ జాన్స్ హై స్కూల్, న్యూ లేబర్ అడ్డా, ఓల్డ్ లేబర్ అడ్డా, మంకమ్మ తోట, 2 టౌన్ పోలీస్ స్టేషన్, తెలంగాణ చౌక్, బస్ స్టాండ్, 1 టౌన్ పోలీస్ స్టేషన్, మార్కెట్, శ్రీ వెంకటేశ్వర దేవాలయం, టవర్ సర్కిల్, రాజీవ్ చౌక్, వైశ్య భవన్ మీదుగా తిరిగి మహాశక్తి ఆలయానికి చేరుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, నాయకులు పాల్గొననున్నారని చెప్పారు. రథాన్ని లాగడం ద్వారా భక్తులకు విశేషమైన ఆధ్యాత్మిక ఫలితాలు లభిస్తాయని తెలిపారు. రథయాత్ర అనంతరం పాల్గొన్న భక్తులకు మహాప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవము జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమము రేపు మధ్యాహ్నము 2 గంటల నుండి మహాశక్తి ఆలయం నుండి ప్రారంభిస్తుంది. అక్కడ స్వామివారికి హారతి ఉంటుంది, నైవేద్యాలు ఉంటున్నాయి. దాని తర్వాత 2:30కు రథయాత్ర ప్రారంభిస్తుంది. మహాశక్తి ఆలయం నుండి సెయింట్ జాన్ స్కూల్, కొత్త లేబర్ అడ్డా, పాత లేబర్ అడ్డా, మన్కమ్మ తోట, గీతా భవన్, దాని తర్వాత 1 టౌన్ పోలీస్ స్టేషన్, దాని తర్వాత వెంకటేశ్వర ఆలయం నుండి వైశ్య భవన్ వరకు సాయంత్రము 7:30 వరకు అక్కడ ముగిస్తుంది. తో కనుకనే అక్కడ సాయంత్రము 7 గంటల వరకు అక్కడ వైశ్య భవన్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవచనాలు, వచ్చిన భక్తులందరికీ భోజనాలు మహాప్రసాదం ఉంటుంది. తర్వాత హారతికి ముందు వచ్చిన భక్తులందరికీ కూడా
12 గంటల నుండి రథము స్టార్ట్ అయ్యే వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు, పాటలు, కృష్ణునికి సంబంధించిన నేపథ్యంలో ఉన్న అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడ ఒక 2 అవర్స్ జరుగుతాయి. దాని తర్వాత ముఖ్య అతిథులు ఎవరైనా మంత్రివర్యులు సంజయ్ గారు వస్తారని వాగ్దానం చేసినారు. అట్లాగే పొన్నం ప్రభాకర్ గారు కూడా వస్తామన్నారు. తర్వాత మన లోకల్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు, మన నగర మేయర్, డిప్యూటీ మేయర్ వీళ్ళందరూ కూడా పర్సనల్గా పోయి మేము ఆహ్వానం పలికినాము. రేపు మన కరీంనగర్ నగరంలో జగన్నాథ్ రథయాత్ర జరుపుకోవడం జరుగుతుంది. ఈ రథయాత్ర అనేది 5 సంవత్సరాల నుండి నరహరి ప్రభుదాస్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రజలకు మనం ఒక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అందించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా నేను కరీంనగర్ ప్రజలందరి తరఫున కూడా నరహరి ప్రభుదాస్ ఇస్కాన్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత అభివందన తెలియజేస్తూ, ముఖ్యంగా రేపు జరగబోయే జగన్నాథ రథయాత్ర మహాశక్తి ఆలయం నుండి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మన స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు పాల్గొంటారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం 18,000 రూపాయల స్కాలర్షిప్ అందజేస్తామని హామీని సంస్థ యాజమాన్యం అమలు చేసింది. కళాశాల చైర్మన్ జీవాడి సాగర్ రావు శాలిని ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తరఫున విద్యార్థులకు చెక్లను అందజేశారు. లలితాపూర్ గ్రామానికి చెందిన నల్లింగి మేఘన, కరీంనగర్కు చెందిన సఫూరా షర్మిన్, అలాగే వేములవాడకు చెందిన జింక తరుణ్, రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలానికి చెందిన అదురుగట్ల శ్రీజ సిఎస్ఈ విభాగంలో, కరీంనగర్కు చెందిన మైత్రి ఈసీఈ విభాగంలో, జగిత్యాలకు చెందిన కటక్ గౌతమ్ కుమార్ సిఎస్ఎం విభాగంలో చేరి ఒక్కొక్కరికి 18,000 రూపాయల విలువైన స్కాలర్షిప్ చెక్లను అందుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కళాశాలలో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికి ప్రతి సంవత్సరం 18,000 రూపాయల చొప్పున 4 సంవత్సరాలకు మొత్తం 72,000 రూపాయల స్కాలర్షిప్ అందజేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్యను ఆర్థిక ఇబ్బందులు లేకుండా కొనసాగించేందుకు శాలిని ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఈ సహాయాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. పేరు వర్షిని. నేను జ్యోతిష్మతి ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నాను. ఎన్నడూ లేనటువంటిగా ఈ కాలేజ్లో ఇలా స్కాలర్షిప్ ఇవ్వడం ఎంతో ఆనందకరం. ఇది ఇలాంటి ఆపర్చునిటీస్ ఎంతోమందికి చాలా సహకారాలు అందిస్తుంది. అంటే ఈ కాలేజ్లో చదవడమే కాదు, వాళ్ళకి ఎంతో ప్రాధాన్యత కూడా వస్తుంది. సో ఇలా 18,000 అనేది ప్రతి సంవత్సరం ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు వెనుకబడి ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. మళ్ళీ వాళ్ళకి చదువుకోవడానికి ఇది అనేది చాలా ఒక గొప్ప అవకాశం. చాలామంది ఇప్పుడు చదువుకుండా ఉంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలా సహాయం చేయడం వల్ల వాళ్ళ కాలేజీలో చదువుకొని మంచి ఫ్యూచర్లో వాళ్ళకి మంచి ఉండేలా ఉంటుంది. ఇటువంటి స్కీమ్ని అందించిన మా చైర్మన్ సార్ వారికి స్టూడెంట్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. Zabur Rahman from Jyotishmati Institute of Technology and Science. This is the first time in Karimnagar that a college is providing a 18,000 scholarship per year for the freshers who are joining the engineering. This is initiative taken by our chairman sir for betterment of the students, because we have seen in my year as well, there are students who are good merit students, but because of their financial conditions they were unable to proceed in their further studies. So this is the opportunity given by the chairman sir, so that the students who are financially unstable, they can also be able to get a scholarship and they can fulfill their dreams and they can achieve whatever they want in their lives. జ్యోతిష్మతి కాలేజ్లో ఎన్నడూ లేనట్టుగా, ఏ కాలేజ్లో లేనట్టుగా 18,000 స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది. అది అందరికీ చాలా ఒక పేదవాళ్ళకైనా ఎవరికైనా ఒక మంచి అవకాశం. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకనంటే ఇటీవల మనం చూస్తే ఏ కాలేజ్లో కూడా ఇలాంటి స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. అందరూ ఇంకా ఫీజు ఎక్కువ వేసి మన నుంచి తీసుకోవడం తప్ప ఎవరు మనకు స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. ఇట్లాంటి అవకాశాన్ని ఎవరు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ జన్మదిన వేడుకలను కాల్వ శ్రీరాంపూర్ మండలం వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంతో పాటు గంగారం, పెగడపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ గోపగోని సారయ్య గౌడ్ హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే గొప్ప వ్యక్తి సారయ్య గౌడ్ అని కొనియాడారు.
అన్న అంటే నేనున్నాననే గొప్ప వ్యక్తి కాల్వ శ్రీరాంపూర్ మండలాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు ఆశీస్సులతో మండలాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈరోజు కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని మండలంలో ఏదైతే అంబేద్కర్ చౌరస్తాలో మండల పార్టీ అధ్యక్షతన మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మాజీ సర్పంచులు మరియు గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి గారు మరియు మండల పార్టీ అధ్యక్షులు సదన్న గారు, కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ రామచంద్రారెడ్డి గారు కానీ, లోకల్ ఉన్నటువంటి యువత సోదరులు మరియు రైతు బాంధవులు, కుల బాంధవులు అందరూ కూడా 30 సంవత్సరాల నుంచి ఈ ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి సందర్భాలలో ప్రజలతో మమేకమై ఈరోజు గౌరవ ఎమ్మెల్యే విజయరామారావు గారి యొక్క ఆశీస్సులతోటి, సూచనలతోటి ప్రజాక్షేత్రంలో, ప్రజా జీవితంలో వండుకుంటూ ఉన్నటువంటి సందర్భాలలో అందరూ కూడా పత్రికాముఖంగా కానీ, తర్వాత సోషల్ మీడియా ద్వారా కానీ రకరకాలైనటువంటి మెసేజ్ల ద్వారా మాకు జన్మదిన సందర్భాన్ని తెలియజేసినందుకు అందరి కూడా శ్రీరాంపూర్ మండల కేంద్రం నుంచి ప్రతి ఒక్కరికి కూడా వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతాను. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట డిప్యూటీ తహసీల్దార్ శంకర్. జమ్మికుంట మండలం కొరపల్లి సర్పంచ్ మధుసూదన్ ఆధ్వర్యంలో SIR పై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి డిప్యూటీ తహసీల్దార్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ సమగ్ర సవరణ జాబితాను వేగవంతం చేయాలని అధికారులను సమన్వయపరుస్తూ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు. ఈరోజు కూరపల్లి గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అధికారుల సమన్వయాన్ని పరుస్తూ SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక సమగ్ర సవరణ ఓటరు జాబితా యొక్క ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం మీద అవగాహన మరియు అట్టి ప్రోగ్రాంను ముందుకు తీసుకెళ్ళడం గాను ఈ సమావేశము చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. అధికారుల యొక్క పని ఒత్తిడిని అర్థం చేసుకుని సర్పంచ్ గారే BLOలకు సహకరించడానికి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఈ కార్యక్రమంలో భాగంగా కోరపల్లి గ్రామంలో 4 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇందులో 157, 158, 159, 160 పోలింగ్ బూత్లకు గాను 160 పోలింగ్ బూత్లో దగ్గర 90% సర్వే పూర్తయిందండి. మిగతా 3 పోలింగ్ బూత్లకు గాను గ్రామంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకొని BLOలకు సహకరించడం గాను ఆదేశాలు జారీ చేయనైనది. అందుకు వాళ్ళ సహకారంతో ఎన్యుమరేషన్ ఫామ్స్ని గ్రామస్తుల దగ్గర నుంచి, ఓటర్ల దగ్గర నుంచి కలెక్ట్ చేయడం మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవల్లి వ్యవసాయ కార్మిక సంఘం పక్షాన దళిత వాడల సందర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. గ్రామంలో వ్యవసాయ కూలీలకు, ఇతర సామాన్య ప్రజానీకానికి ఉపాధి లేక, చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వ్యవసాయ కార్మిక సంఘ నేతలు ముంపు గ్రామాల ప్రజలకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ పాలకులు 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్ అమలు చేస్తామని చెప్పిన పాలకులు ఇప్పుడు ఆ ఊస ఎత్తడం లేదన్నారు. రేషన్ షాపుల్లో ఒక్కో వ్యక్తికి ఇస్తున్న 6 కిలోల బియ్యం సరిపోవడం లేదని 12 కిలోలకు పెంచాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం ముప్పు గ్రామం అయినటువంటి వరదవెల్లి గ్రామం లోపల మరి తెలంగాణ వ్యవసాయ జిల్లా కార్మిక సంఘం ఆధ్వర్యం లోపల మరి దళిత వాళ్ళ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈరోజు వరదవెల్లి సందర్శించడం జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మరి ఈ ముప్పు గ్రామాలలో అతి ముఖ్యమైనది వరదవెల్లి కూడా ఒకటి. మరి తెలంగాణ రాష్ట్రంలో మరి అప్పుడు గత TRS ప్రభుత్వంలో కూడా ఈ ముప్పు గ్రామాల మీద మరి ఎన్నో పెద్ద వాగ్దానాలు చేసి మరి ముప్పు గ్రామాలు భూమి కోల్పోతున్న రైతులకు మరి వాళ్ళ త్యాగం ముంగట వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే అని చెప్పి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భావించడం జరుగుతుంది. ఇవాళ
ఇలా భూములు త్యాగం చేసి మరి ఇలా రోడ్డు మీద పరిస్థితి ఇలా తీసుకొచ్చిన ప్రభుత్వాలు మరి భూమి అయితే తీసుకున్నది కానీ వాళ్ళకు మరి నష్టపరిహారం కట్టించి మరి చేతులు దులుపుకున్నది తప్ప కానీ మరి ఆ తర్వాత వాళ్ళ ఉద్యోగాలు ఏంది, వాళ్ళ పని ఏంది, వాళ్ళ ఉపాధి ఏంది అన్నది మాత్రం మరి గత ప్రభుత్వం పట్టించుకోలే. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు మరి ముప్పు గ్రామాలలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మరి పని కల్పిస్తామని చెప్పి మరి కారిడార్ ఏర్పాటు చేస్తామని చెప్పి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఓట్లు దండుకొని ఇలా 3 ఏళ్ళు వచ్చినా కూడా మరి ఇక్కడ ఉన్న గౌరవ ఎమ్మెల్యే మరి మేడిపల్లి సత్యం గారు కావచ్చు, మరి గౌరవనీయులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, మరి ఇప్పటి వరకు కూడా ఈ ముప్పు గ్రామాల మీద మరి పారిశ్రామిక కారిడార్ ఏదైతే ఉందో దాని మీద పట్టించుకోకపోవడం వల్ల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యే కవ్వంపల్లి కార్యాలయం ఎదుట మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్య యత్నం. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కవ్వంపల్లి అక్రమాలను ప్రశ్నించినందుకే కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ఆవేదన. నగరంలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. కరీంనగర్ అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటన. రామగడ సింగరేణి ప్రాంతంలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీసి సింగరేణి కార్మికులను మోసం చేసిన ఘనత కేసీఆర్ కుటుంబానిదేనని మండిపాటు. బెజ్జంకి మండల అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న బెజ్జంకి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. మల్యాల మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే సుఖే ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతూ ఉన్న తీరు పరిశీలన. ప్రక్రియను వేగవంతం చేయాలంటూ అధికారులకు సూచన. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.